మన మెట్పల్లి సబ్ డివిజన్ కి సంబంధించిన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడానికి ఈరోజు అందరిని పిలవడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా మంది ఈ పతంగులు ఆడుతూ ఉంటారు. పిల్లలు కూడా చాలా మంది డాబాల మీద వాళ్ళ బిల్డింగ్ల మీద ఆ పతంగులు ఆడుకుంటూ గాలిపటాలు ఆడుకుంటూ ఆ కింద ఏమున్నదని కూడా చూడకుండా వెనుకకు పోతూ అట్నే పోతూ ఉంటారు. పైన గాలిపటాలతోని పోటీలాగా వాళ్ళు ఆడుకుంటూ సరదా కొరకు పోయి కొంతమంది ముందు పోయి పడుతుంటారు, కొంతమంది వెనక పోయి కూడా పడి ప్రాణాలు పోయిన సందర్భాలు పిల్లలు చాలా మంది ఇట్లా పోతుంటారు. అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక ఓపెన్ ప్లేస్ లో ఎక్కడైనా కింద ఆడుకునేటట్టుగా చూసుకోవాలి తప్ప ఈ బిల్డింగ్ల మీద ఆ రకంగా ఆడి వాళ్ళ ప్రాణాలను తెచ్చుకోవద్దని పేరెంట్స్ చూసుకోవాలా. అదే విధంగా పిల్లలు కూడా ఆ రకంగా జాగ్రత్త పడాలి. రెండోది ఏంటంటే ఈ గాలిపటాలకు సంబంధించిన దాంట్లో ఉపయోగించే ఆ దారం ఏదైతుందో అది చైనా మాజా ఉపయోగిస్తూ ఉంటారు. అది చాలా టైట్ గా చాలా గట్టిగా ఉంటుంది. దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా వేరే ప్రాంతాలలో కూడా వేరే జిల్లాల్లో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది తెగిపోయి పడిపోతుంది. పడిపోయిన తర్వాత అది వెహికల్స్ 2 వీలర్స్ మీద పోయే వాళ్ళకు మామూలు అది తట్టుకుంటే అది మొత్తం టోటల్ కట్ చేస్తుంది. ఏదో మామూలుగా ఇట్లా కావడం కాదు, టోటల్ 2 ముక్కలు చేయగలుగుతుంది. అంత కెపాసిటీ ఉంటుంది మనకు. అంటే దారము ఇంత కెపాసిటీ అనుకుంటాం జనరల్గా, కానీ అంత కెపాసిటీ ఉంటుంది. అది అంత గట్టిగా ఉంటుంది ఆ చైనా మాజా. సో దయచేసి ఈ గాలిపటాలకు ఉపయోగించే ఈ దారం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉపయోగించవద్దు. అదేవిధంగా మేము మా ఎస్ఐ గారికి ఇలా గాలిపటాలు అమ్మే వాళ్ళకు కూడా అది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చెబుతున్నాము, అటువంటి ఎవరు కూడా అమ్మకూడదు. అదేవిధంగా ఎవరు గాలిపటాలు ఆడేవాళ్ళు కూడా అటువంటివి ఉపయోగించుకోకూడదు. తర్వాత ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఒక ట్రెడిషన్ లాగా కొంతమంది ఈ కోడి పుంజుల పందాలు ఆడుతుంటారు సంక్రాంతి సందర్భంగా. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఒక జూదము. దానికి సంబంధించింది కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని అలో చేయదు. అది ఒకవేళ ఎవరైనా చేసినట్టు తెలిస్తే మాత్రం పక్క అన్ని చర్యలు తీసుకోబడుతుంది. అవి ఏ ప్రాంతాల్లో జరుగుతాయి అనేది కూడా కొన్ని ఐడెంటిఫై చేసినాము. దాంట్లో మేము ప్రత్యేకమైన నిఘా, అదే విధంగా ప్రత్యేకమైన మా పోలీస్ వాళ్ళు కూడా రేట్ చేస్తారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేయకూడదు, అట్లా ఆడకూడదు. అదొక పెద్ద ట్రెడిషన్ లాగా సంక్రాంతి పండుగ రోజు ఆడాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది చేస్తుంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే జూదం ఆడడం ట్రెడిషన్ ఎట్లయితుంది, ఒక చెడు పని ట్రెడిషన్ ఎట్లయితుంది. మంచి పని ట్రెడిషన్ కావాలా, సంస్కృతి కావాలా. అంతేగాని చెడు పని ఆడడం అనేది కరెక్ట్ ట్రెడిషన్ కాదు, అది జూదం ఆడడం కరెక్ట్ కాదు. అసలు ఎక్కడ కూడా ఆడద్దు. ఎవరికైనా అటువంటి సమాచారం వచ్చినా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరికి తెలియకుండా ఇన్ఫార్మ్ చేయండి, మేము కూడా వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచుతాం. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా పెద్ద పండుగ కనుక ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ. సో ఇక్కడ మన దగ్గర కూడా మంచి పండుగ, పెద్ద పండుగనే. సో ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఊళ్ళల్లో కూడా పోతారు, తాళాలు వేసుకుని ఊళ్ళల్లో పోతారు. అటువంటిప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశాలు కూడా ఆ ఇళ్లలో జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ ఊళ్ళకి పోయే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తాళాలు వేసిన వాటిని తాళాలు అవపడ్డట్టు వేయకండి. అవపడడం అంటే తాళము బయట అవపడవద్దు. ఉదాహరణకు బయట కట్టెన్ ఉంది అనుకోండి, తాళం వేస్తే కట్టెన్ వేయండి, అది బయట నుంచి చూస్తే అవపడదు. ఇంకేదైనా రకంగా ఆ తాళం అవపడకుండా ఉండేటట్టుంటే ఆ రకంగా చూడాలి. బయట నుంచి ఆ దారి బట్టి పోకుండా చూసి తాళము వేసిందని తెలిస్తే ఆ తాళం వేసిన ఇళ్లలోనే దొంగలు పడుతుంటారు. అదేవిధంగా ముందు గేట్ ఉంటుంది, ఆ గేట్ కూడా తాళం అవపడ్డట్టు వేస్తుంటారు. వాళ్ళకి ఏమైపోతుంది అంటే తాళం వేసింది కనుక వీళ్ళు వెళ్ళిపోయిన ఎవరు లేరు కనుక చేయొచ్చు అని తాళాలు పగలగొట్టి దొంగతనం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తాళాలు అవపడేటట్టు తగినంత వరకు జాగ్రత్త చేసుకుని అవపడకుండా చూడండి. తాళాలు అవపడకుండా తాళాలు వేసుకోవాలి. అదేవిధంగా వాల్యుయబుల్ వస్తువులు కానీ, బంగారం కానీ, వెండి కానీ, లేకుంటే డబ్బులు కానీ, క్యాష్ కానీ అవి ఇళ్లలో పెట్టుకోకండి. వాళ్ళ లాకర్స్ లో సురక్షితంగా పెట్టుకోవాలి తప్ప జనరల్ గా ఇళ్లలో ఎక్కువ వస్తువులు, వాల్యుయబుల్ వస్తువులు అటువంటి పెట్టకండి. క్యాష్ కూడా ఎక్కువ పెట్టుకోకండి, లాకర్ లో పెట్టుకోండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు పోయేటప్పుడు వాళ్ళ కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా చూడండి అన్నట్టు కూడా వాళ్ళకి చెప్తే ఇక కొద్దిగా పెట్టండి. ఈ రకమైన జాగ్రత్తలు అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే రకంగా ఈ పండుగను సంతోషంగా అందరూ జరుపుకోవాలి తప్ప ఈ పండుగ ఒక విషాదంగా మారద్దు. ముఖ్యంగా ఈ చైనా మాంజా దారం వాడడం కానీ, పతంగులతో ప్రమాదాలకు గురి కావడం కానీ, లేకుంటే జూదం ఆడి ఆ జూదంలో ఇది కాక్ ఫైటింగ్ తోని జూదం ఆడి దాంట్లో పోలీసులకు చిక్కి కేసులు అయి
అవస్థలు పడకుండా చూడాలని కోరిక. చూస్తాం, అవి ఆల్రెడీ మామూలు చేస్తున్నారు, అవి చేస్తారు ఇప్పుడు మళ్ళీ కూడా చేస్తాం. అంటే మన దగ్గర అంత మాంజా ఉపయోగించినట్టు పెద్ద లేదు చైనా. వాటి మీద నిఘా కంపల్సరీ, ప్రాపర్టీ అఫెన్సెస్ మీద నిఘా ఉంటుంది, వాతావరణ నేరస్తులను కూడా ఇప్పటికి చూస్తూనే ఉన్నాం. మనకు చాలా విషయాలలో ఇప్పుడు మనకు షట్టర్ లిఫ్టింగ్ సంబంధించిన కూడా మన వాళ్ళు బాగానే వర్క్ చేశారు. సరే మన దగ్గర దొరకకపోయినా కూడా దాని మీద కూడా ఎఫర్ట్స్ బాగుంటాయి.